హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందామండి. కొంచెం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ ఇష్టం. రుచికి తగినంత కారంని కూడా వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుందామండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1-2 టేబుల్ స్పూన్స్ వేసేయండి. వేసాక కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసేసుకుందామండి. కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఇదంతా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అయితే కర్రీ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలండి. కొంతమంది ఉల్లిపాయ ముక్కల్ని తక్కువగా కూడా వేపుకుంటారు, అది మీ ఇష్టం. నెక్స్ట్ అయితే కోకోనట్ పౌడర్ని కూడా మనం వేసుకుందాం. కోకోనట్ పౌడర్ని వేసినప్పుడు మాత్రం స్టవ్ అనేది సిమ్లో ఉంచేటట్టు చూడండి, లేదంటే కొబ్బరి పొడి మొత్తం మాడిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది వేగుతూ ఉంటే మాత్రం. ఇది ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని మనం వేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ టమాటా ముక్కలు అయితే మగ్గిపోతాయి. ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాతకి కొంచెం కొంచెంగా చికెన్ని అందులో వేసేయండి. వేసేసిన తర్వాతకి ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి. కలుపుకున్నాక కొంచెం కొంచెంగా మనం వాటర్ అయితే పోసుకుందాం, ఎందుకంటే చికెన్ మాడుతుంది కాబట్టి. మనం స్టవ్ పెద్దగా పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ అయితే చికెన్ ముక్కలు ఉడకడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఆ తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉంచండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి అవి ముక్కలు ఉడికితేనేమో ఏం లేదు, లేదంటే మళ్ళీ కూడా మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వండి. అదంతా ఉడికిన తర్వాతకి కొంచెం మన కొరియాండర్ పౌడర్ కొద్దిగా వేసుకుందాం. ఆ తర్వాతకి చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకుందామండి. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే టేస్ట్ బాగుండాలంటే కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది. ఓకే అండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.